హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నేను యూఎస్ వచ్చానని. అక్కడ మా అబ్బాయి కోడలు కలిసి నాకు ఇష్టమైన ఎగ్ నూడిల్స్ అయితే ఈరోజు చేసి పెట్టారు. అది మీకు కూడా ఆ వీడియో చూపించాలని వీడియో తీశాను. ఇదిగో చూడండి, ముందుగా ఒక పెద్ద గిన్నె, ఒక చిన్న కడాయి పొయ్యి మీద పెట్టుకున్నారు. పెద్ద కడాయిలో వాటర్ వేశారు. అందులో సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాడు. తర్వాత అందులోనే ఈ నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ వీట్ నూడిల్స్ అన్నమాట ఇవి. అవి అందులో పెట్టేశారు. తర్వాత చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని, ఇది ఆలివ్ ఆయిల్ అండి, అందుకనే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఆ ఆయిల్లో ఒక 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి ఆమ్లెట్లా వేసేసుకున్నాడు. ఇవి వీట్ నూడిల్స్ కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అదే మనం మైదావనుకోండి తొందరగా ఉడికిపోతాయి. ఈ వీటి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఈలోగా 2 పనులు ఒకేసారి అయిపోయేలా 2 కడాయిలు ఒకేసారి పెట్టేసుకొని చేస్తున్నారు. ఇది స్టిక్కీగా అవ్వకుండా ఆయిల్ కూడా వేసుకున్నారనమాట ఇందులో నూడిల్స్లో. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసేటప్పుడే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అది ఆమ్లెట్లో వేశాక ఒక 2 మినిట్స్ ఆగి అప్పుడు కలిపాడు. కలపడం వల్ల చక్కగా అవి పీసెస్ అయ్యాయి. మన ప్రొఫెషనల్స్ చేస్తారు చూడండి, అలా చేశారండి. నిజంగా చాలా బాగుంది. మామూలుగా నూడిల్స్ చేసినప్పుడు ఎగ్ వేసినప్పుడు డైరెక్ట్గా ఎగ్ వేసేస్తాం మనం. అలా కాకుండా ఇలా సెపరేట్గా ఇలా చేసుకొని వేస్తే కనుక చాలా బాగుందన్నమాట. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకున్నారు. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్, అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఒక ఒక 10 వెల్లుల్లి రెమ్మలు అవి నలిగినట్టు దంచుకొని అందులో వేసుకున్నాడు. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నారు. పచ్చిమిరపకాయలు అంటే మన కారాన్ని బట్టి ఎలాగో తర్వాత కారం వేసుకుంటాము. ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, ఈ క్యారెట్, క్యాబేజీ ముక్కలు వేశారనమాట. వేసి ఇవి అంటే బాగా డీప్ ఫ్రై కాకుండా అది ఫ్రై అవ్వనట్టుగా చేశారు, పచ్చిగా. ఆయిల్ ఎక్కువ వేస్తే కనుక అది బాగా డీప్ ఫ్రై అయిపోతాయి. అలా కాకుండా 2 స్పూన్సే వేశారు కాబట్టి చక్కగా అది అవి అంటే మాడిపోకుండా మంచిగా అయ్యాయి అన్నమాట. వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో అలాగయ్యాయి. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా ఆ ఎగ్ బుజ్ని ఇందులో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాడు. మళ్ళీ ఈ ముక్కలన్నిటికి కలిసేలాగా సాల్ట్ వేసుకొని కలిపేశారు. ఈలోగా చూడండి, నూడిల్స్ అయితే ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు నూడిల్స్ చల్లని వాటర్ వేశారు. అందులో చల్లని వాటర్తో కడిగేసి వాటర్ అంతా తీసేసి చక్కగా స్ట్రైనర్లో వడకట్టేశారు. వాటర్ అంతా పోయింది. అది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ జిగురుగా అనిపించదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నూడిల్స్ తీసిన దాంట్లో, అంటే పెద్ద గిన్నె కాబట్టి అందులో అయితే ఈజీగా అవుతుందని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు కదా అవి వేసేసారు. ఇది చూడడానికి కొంచెం పెద్ద పనిలా అనిపించిన చాలా ఈజీగానే చేయొచ్చండి. ఏముంది, ఇవన్నీ కూరగాయలు తరుక్కుంటే అయిపోయింది. ఇప్పుడు సాసులు అన్నమాట. ఫైనల్గా చిల్లీ సాసు, సోయా సాసు, తర్వాత ఇది కెచప్, టమాటో సాసు,
ఇవి వేసారు. వేసిన తర్వాత ఇవన్నీ కలిపేసారు ఒకసారి. బాగా మిక్స్ చేసుకొని అవన్నీ సాసులన్నీ కలిసేలా మిక్స్ చేసాడు. మీకు తెలియదు కానండి, మా అబ్బాయి అసలు ఇంట్లో కిచెన్లో ఏది ఏముందో కూడా తెలిసేది కాదు. అలాంటిది తన జాబు పరంగా ఇక్కడికి వచ్చినప్పుడే వంటలు నేర్చుకున్నాడు. ఇప్పుడు పెళ్ళయ్యాక నేర్చుకున్నది కాదు, ముందే నేర్చుకున్నాడు అన్నీ. నిజంగా నేనే బాగా చేస్తాను అంటారు, కానీ నాకంటే చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు. చాలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇన్ని ఎలా నేర్చుకున్నాడు అబ్బా అని. ఇప్పుడు చూడండి, కారం వేసాడు. ఇది పచ్చికారము, కారం వేసాడు. వేసిన తర్వాత అది పెప్పర్ క్రష్ చేసాడనమాట. పెప్పర్ పౌడర్ వేసాడు. తర్వాత ఇవి ఉంటాయి కదా, ఈ రెడ్ చిల్లీస్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేశారు. కొంచెం మసాలా వేసాడు, మసాలా పౌడరు. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండాడు, నిమ్మరసం. యమ్మీ యమ్మీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ సూపర్. మీరు కూడా ఇంట్లో ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.